మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. లూకా సువార్త 1:17 నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. అద్భుత కార్యములు జరిగిస్తాడు. కోల్పోయిన వాటిని దేవుడు మరలా మనకు దయచేస్తాడు. సమృద్ధి దయచేస్తాడు. సమర్పణ కలిగి మనము ఉండాలి. ప్రతిదినం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నూతన అభిషేకం దేవుడు మనకు దయచేస్తాడు. సంతృప్తి కలుగజేస్తాడు. దేవుడు గొప్పవాడు, శక్తి సంపన్నుడుగా ఉంటున్నాడు. దేవుని ఎంతో భయభక్తులు కలిగి మనము ఉండాలి. పరిశుద్ధ జీవితము జీవించేవారిగా ఉండాలి. దేవుని కొరకు యథార్థంగా జీవించేవారిగా మనము ఉండాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. సంతోషము, ఆనందము దేవుడు మనకు కలుగజేస్తాడు. హృదయ గాయాలను మాన్పే దేవుడుగా ఉంటున్నాడు. కరువులో మనల్ని పోషిస్తాడు. అవమానాలను ఆశీర్వాదాలుగా మారుస్తాడు. నిందలన్నిటిని కూడా దీవెనలుగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు. మారాలంటే బ్రతుకులను దేవుడు మధురంగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రతిదీ కూడా దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మనకు మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు. మనకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ప్రతి దినం కూడా దేవుని మొరపెట్టే వారిగా మనము ఉండాలి. దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. ప్రతి దినం కూడా దేవుని మేలను బట్టి స్తుతించే వారిగా మనము ఉండాలి. అప్పుడే ఆశ్రయించబడతాము, దీవించబడతాము. దేవుడు మన దుఃఖమును తొలగించి సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, అద్భుత కార్యాలు జరిగించేవాడో ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. కోల్పోయిన వాటిని తాన్ని మరలా మాకు అనుగ్రహించేవాడో, తాన్ని మమ్మల్ని దర్శించేవాడో నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడో నాయన, సర్వశక్తిమంతుడు అయ్యా తాన్ని నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు గొప్పవాడో తాన్ని నీకు వందనాలయ్యా. అయ్యా ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడో ప్రభా, తాన్ని నీకు స్తోత్రాలు నాయన. హృదయగాలను మార్పువాడో నాయన. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ. నాయన మేలు చేసే దేవుడు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ. ప్రతిదినం నీతో సహవాసం మాకు అనుగ్రహించండి అయ్యా నాయన. నూతన అభిషేకం మాకు అనుగ్రహించేవాడు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభ. సంతోషమును, ఆనందములు ప్రభ మాకు కలుగజేసే దేవుడు నాయన. దుఃఖమును తొలగించేవాడు ప్రభ, సంతోషం అనుగ్రహించేవాడు నీకు వందనాలు ప్రభా. అయ్యా హృదయ వేదన తొలగించేవాడు నాయనకు వందనాలు ప్రభా. తానే నీకు స్తోత్రాలు నాయన. దేవానికి వందనాలు ప్రభా. మా జీవితాలలో ప్రభ నాయన అయ్యా ఊహించని తన నాయన మేలులు చేసే దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా కరువులో పోషించేవాడో నాయనకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచండి ప్రభా. ఎవరి వాళ్ళ సమస్యలు ఉన్నారో తండ్రి వారిని దర్శించి తండ్రి. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి తండ్రి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తెచ్చి ఆశ్రయించి దీవించిన ఆయనకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపడే ప్రార్థన దేవుడారతిగా సంతోషం, ఆనందము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మమ్మల్ని దీవించుగాక, ఆమేన్.